పెద్దన్న చెప్పండి, 5 సంవత్సరాల వైసీపీ పాలన గురించి చెప్పమంటే మీరేం చెప్తారు? ఏం చెప్పేస్తారు, రైతులు మేము. ఒక రైతుగా ఏమంటారు, ఎలా ఉంది పాలన? పాలన అయిపోయి దగ్గరే ఉంది సార్, ఎరువులు ఎక్కువైపోయినాయి, మందులు రేట్లు చేస్తే, కాకపోతే కరెంట్లు అట్లే ఉంటాయి. దాని నుంచి చెప్తాడు సార్, ఆయన ఉన్నప్పుడే బాగున్నారు రైతులకి. ఎవరున్నప్పుడు? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బాగుండింది. ఇప్పుడు కొంచెం ఇదైంది మాకు, రేట్లు పెరిగిపోయినాయి విపరీతంగా, కూలీలు పెరిగిపోయినాయి. మేము వాళ్ళు రేట్లు ఎప్పుడు పెంచుతారు సరుకులు, మేము కూలీలకు డబ్బులు ఇల్లు కదా సార్, గిట్టుబాటు ధరలు లేకుండా చాలా అసాటలో ఉన్నాం సార్. అంతే, ఇంకేం లేదు. సో ఇక్కడ నుంచి వైసీపీ తరఫున వెంకటయ్య గౌడ్, అదేవిధంగా టీడీపీ నుంచి అమర్నాథ్ రెడ్డి పోటీలో ఉంటున్నారు. ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? అమర్నాథ్ గెలిచే ఛాన్స్ ఉంది సార్, 100%. ఆయన గతంలో మంత్రిగా కూడా చేస్తున్నారు. అవును సార్, సో అనుభవం ఉన్న నేత అంటారు. అవును, అమర్నాథ్ రెడ్డి. అయితే చాలామంది గ్రామాల్లో ఏం చెప్తున్నారంటే మా మద్యం చాలా దారుణంగా ఉంటుంది, నాణ్యంగా లేదు అంటున్నారు. దాని గురించి ఏమంటారు మీరు? మొత్తం దారుణంగా ఉంది సార్. కర్ణాటక అంతా వచ్చి ప్యాకెట్లు అమ్మేస్తున్నారు తెచ్చి. పిల్లలు చెడిపోయినారు, రైతులకి పండ్లు పోతా ఉండలేదు. అది ముందున్నప్పుడు ఏదో 9-10 గంటలు తీస్తూ ఉంటారు, ఏదో పోయి సాయంత్రం కష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు లేబర్ కూడా దేనికే బానిసలు అయిపోయినారు జాస్తి. మరి రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం డబ్బులు వేస్తుంది కదా, మరి మీకు రావట్లేదు అది? ఏదో వస్తాడే సార్, ముందు ఆయన వేస్తానప్పుడు కరెక్ట్గా 7.5 అట్లా వస్తానంది, ఇప్పుడు తక్కువ వస్తుంది. ఇప్పుడు వస్తున్నా కరెక్ట్గా. 24కి ఎవరు రావచ్చు సీఎంగా, ఎవరు వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? నా మొత్తంలో చంద్రబాబు నాయుడు రావాలనుకుంటాను సార్. ఎందువల్ల అంటారు? ఆయన అనుభవదారుడు, ఏదో కొంచెం ఆయన నుంచి రైతులు బాగుండామని అనుకుంటాం సార్ మేము. సో ఆయన వస్తేనే బాగుంటుంది. అవును సార్, 300 రూపాయలు డిఏపి 500 అయింది సార్. మేమంతా పంటలు చేసి మార్కెట్ పోయే గిట్టుబాటు ధరలు వచ్చేలే, అందుకే సేద్యులుగా వదిలేస్తూ ఉన్నాం. ఆవులు పెట్టుకొని జీవనాలు చేసుకుంటా ఉన్నాం. మళ్ళీ జగన్ వేస్తే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తూ ఉంటాను, మరి జగన్ నమ్మరా? ఏం నమ్మేసి కూర్చొని లేదు సార్. చెప్తారు ఇప్పుడు మళ్ళీ ఎవరు, అంతే.